అక్కినేని అఖిల్ 3 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నాడు? ఏజెంట్ సినిమా వచ్చిన తర్వాత వరుసగా సినిమా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు సినిమాలు నటించలేకపోయాడు అనే దానికి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆయన ఒక సీక్రెట్ మాత్రం రివీల్ చేశాడనమాట. అది సీక్రెట్ అని కాదు, ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక ప్రమాదం అనమాట. సో ఇప్పటి వరకు మనందరం కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున గారి తర్వాత చైతన్య గారి తర్వాత అఖిల్, సో వీళ్ళందరినీ కూడా మనము లాస్ట్ సారి ఎప్పుడు సినిమాలు చూసాము, ఆఖరికి నాగార్జున గారు నాన్నగారు అంటే ఏఎన్ఆర్ గారు కూడా, సో వీళ్ళందరూ కూడా కలిసి మనం సినిమాలో అందరినీ కూడా అబ్బురపరిచారు. ఆ సినిమా అనేది చాలా మందిని కూడా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ని ముఖ్యంగా అసలు సినిమాలు కూడా ఇంట్రెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా థియేటర్ వరకు తీసుకెళ్ళింది. అందరూ కూడా సినిమాను చూసి చాలా అద్భుతంగా ఆదరించారు. ఇంకా ఏఎన్ఆర్ గారు కాలం చేసిన తర్వాత నాగార్జున గారు వాళ్ళ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నాగార్జున గారి యొక్క లెగసీని నాగచైతన్య గారు, అఖిల్ గారు చిన్నగున్నప్పుడే సిసింద్రి సినిమాలు నటించారు. అప్పుడే అందరినీ కూడా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మనం సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సినిమాతోని మంచి బ్రేక్ మాత్రం అఖిల్ గారికి పడలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే వరుసగా అవకాశాలు వస్తున్నాయి, సినిమాలు చేస్తున్నారు. అయితే ఏజెంట్ సినిమా తర్వాత ఆ సినిమా ఇంకా మనము మాటల్లో కూడా చెప్పుకోలేం, చాలా ఘోరమైనటువంటి డిజాస్టర్ అయింది ఆ సినిమా. ఇంకా ఆ సినిమా తర్వాత దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ కూడా కనిపించలేదు. పెళ్లిలో కనిపించారు తప్ప అంతకు మించి బయట ఎక్కడ కూడా మనకు అఖిల్ గారు కనిపించలేదు. ఎందుకు రాలేదు, ఎందుకు సినిమాలు చేయలేదు, సినిమా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయలేదు అంటే, ఏజెంట్ సినిమా వచ్చిన తర్వాత దాదాపు ఒక 3 నెలల తర్వాత ఇంకా ఆయన దురదృష్టం అనుకోవాలా ఏంటి తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూంలో కాలు జారి కింద పడ్డాడంట. సో ఆ కింద పడ్డప్పుడు గాజు ముక్కలు విపరీతంగా తన ఎడమ చేతికి గుచ్చుకున్నాయి అన్నమాట. సో ఆ ఎడమ చేతి వేళ్ళకి దాదాపు 2 సార్లు సర్జరీ అయిందంట. 48 కుట్లు పడ్డాయి. దాదాపు 16 నెలల పాటు నేను నరకాన్ని చూశాను అని చెప్పేసి అఖిల్ గారు చెప్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి నేను సినిమాలు చేయలేకపోయాను, లేకపోతే ఖచ్చితంగా వరుసగా సినిమాలు చేసేవాడిని అని చెప్పేసి అఖిల్ గారు చెప్తూ ఉన్నారు. ఆఖరికి ఆ 3 సంవత్సరాల గ్యాప్కి కూడా ప్రేక్షకులందరికీ సారీ బ్రదర్ అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో, అంటే నేను 3 సంవత్సరాలు మీకోసం సినిమాలు చేయలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పేసి కూడా ఆన్ ది స్పాట్ ఆ స్టేజ్ పైనే చెప్పాడు. సో ఇప్పటి వరకు నేను ఒక 2 రోజుల నుంచి కూడా నిద్ర లేదు నాకు, అయినప్పటికీ కూడా ఇక్కడికి చాలా నీరసంగా వచ్చాను. మిమ్మల్ని చూసినప్పుడు మీ ఎనర్జీని చూస్తే నా లోపల కూడా ఎనర్జీ వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పాడన్నమాట. ఇంకా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నా కంటికి నిద్ర లేకపోయినా మీ ఎనర్జీ నా లోపల కూడా ఉంటుందని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాట. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఈ సీక్రెట్ అనేది ఇంకా చాలామంది కూడా బాబోయ్ ఇంత 16 నెలల పాటు రెస్ట్ తీసుకున్నాడా, 16 నెలల పాటు నరకం చూసాడా, 2 సర్జరీలు అయ్యాయా, 48 కుట్లు పడ్డాయా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఓన్లీ సెలబ్రిటీస్ అని కాదు, మనలో కూడా చాలామంది కూడా చిన్న గాయమైనప్పటికీ కూడా దాని నుంచి కోలుకోవడానికి దాదాపు ఒక వారం 10 రోజులు పడుతుంది. అలాంటిది 2 సర్జరీలు అయ్యాయి, 48 కుట్లు పడ్డాయంటే కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడి ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయన సినిమాలు చేయలేకపోయాడు. సో చాలామంది కూడా పెళ్లిలో బిజీ అయిపోయాడు, వాళ్ళ వైఫ్తో, కాబోయే వైఫ్తో ఇంకా షికార్లు అని చెప్పేసి, ఫారెన్ ట్రిప్స్ అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళాడు. అందుకోసం అని చెప్పేసి సినిమాలు చేయలేదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆయన సినిమాలు చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన బాత్రూంలో జారి పడడం వల్ల, ఆపరేషన్స్ అవ్వడం వల్ల ఆ విధంగా సినిమాలు మాత్రం చేయకుండా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది.